ఇందిరమ్మ టవర్స్ కు ఇవాళ శంకుస్థాపనట. కూకట్పల్లిలోని కేపీహెచ్బి కాలనీలో భూమి పూజ చేయబోతున్న రేవంత్ రెడ్డి. క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణమే లక్ష్యం. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లు, టవర్ల నిర్మాణానికి 90 ఎకరాలు, 807 కోట్లకు పరిపాలన అనుమతి. ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్లాన్. కొత్త అధ్యాయానికి నాంది. పొంగులేటి. ఇండ్ల కోసం 50,000 దాటిన దరఖాస్తులు. ఎల్లుండికి మరిన్ని పెరిగే అవకాశం. ఇప్పుడు మీరు ఇందులో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమి ఎవిడెన్స్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే వాళ్ళు ఏదైనా ఒకటి ఇవ్వాలన్నట్ట. ఇప్పుడు ఆధార్ కార్డు ఉండాలంట ఈ అడ్రస్తో, లేకపోతే ఇంకేదైనా ఉండాలన్నట. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ మీరు ఆధార్ మీ ఊర్లో దాని మీద ఉండి ఇక్కడే వచ్చి బతుకుతున్నారు అనుకో, వాళ్ళకి లేదు, అవకాశం లేదు. అసలు అప్లికేషనే తీసుకుంటలేదు అది ఆన్లైన్లో. సో ఇట్లాంటి కొన్ని కొర్రీలు పెడుతున్నారు. అయినా మీరు ఇచ్చేది ఎన్నిలే కానాడా? మీరు ఇచ్చేది 16 నియోజకవర్గాలు, 16 × 480 ఇస్తున్నారు. మొత్తం 7,000 చిల్లరేమో ఉన్నాయి. 7,437 సంథింగ్ ఎన్నో ఉన్నాయి. 7,400, 500 ఉన్నాయి. సో మరి ఇవి మీరు అంటున్న 1,00,000 ఎప్పుడు కట్టాలి? ఏదో ఒకటి కడుతున్నాడే, కట్టనే రాదని అనేవాళ్ళు కొంతమంది. మళ్ళీ ఇంట్లో కూడా ఇంకొక విషయం ఏంది, కట్టిస్తే అయిపోద్ది కదా, వాళ్ళు పేదలే కదా. ఇందులో మళ్ళీ మీరు పెట్టింది ఏంటంటే పేదలు చాలామంది అప్లై చేసుకోవట్లే అవకాశం ఉన్నా. ఎందుకు 6 లక్షలు కట్టాలా? ఫస్ట్ 10,000తోనే అప్లికేషన్ పెట్టాలి. 10,000 అప్లికేషన్ పెడితే వేలంపాట వేస్తారు, లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఇల్లు కట్టకముందే లబ్ధిదారుని డిసైడ్ చేస్తారు. లాటరీ తీసిన తర్వాత మీ పేరు వస్తే మీ పేరు వచ్చిన వాళ్ళు వెంటనే ₹1,00,000 కట్టాలి. తర్వాత 5 లక్షలు విడతల వారీగా కట్టాలి. మొత్తం 6 లక్షలు వీళ్ళు కట్టాలి. మరి 6 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? రూపాయి తినడానికి తిండి లేని పరిస్థితి, 3 పూటలా తిండి లేని నిరుపేదలే కదా ఇప్పుడు ఇల్లు అడుగుతున్నది. మరి 6 లక్షలు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు? 6 లక్షలు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు ఎంతో కొంత అవకాశం ఉన్న వాళ్ళే పెడతారు. మరి అసలే లేని నిరుపేదల పరిస్థితి ఏంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గురించే కదా గవర్నమెంట్ ఆలోచించాల్సింది. కట్టిస్తే ఏమైపోతుండే? మీరే అదేదో 6 లక్షలు కూడా మీరే భరించేంత అయిపోయేది కదా. తప్పేముంది? ఆ మాత్రం కూడా కట్టలేరా? ఇప్పుడు పైసలు ఉన్నోళ్ళు ఆ మాత్రం కూడా కట్టలేరా అంటారు. లేనోళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా. 6 lakhs అంటే మామూలు విషయమా? ఇప్పుడు ఏడాదిలోపు కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఏడాదిలోపు నువ్వు 6 లక్షలు కట్టాలడా విడతల వారీగా. ఎట్లా? నువ్వు 6 లక్షలు కడితేనే గవర్నమెంట్ 5 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసి నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు చూడండి. మీరు అది వాళ్ళు కట్టకపోతే వాళ్ళకి బిల్లులు వస్తలేవు పాపం. కట్టలేకపోతే అప్పలపాలవుతున్నారు చాలామంది. అయ్యో, ఇందిరమ్మ టవర్స్లో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇల్లు మంజూరైన లబ్ధిదారు తన వాటా 6 లక్షలను 4 దశల్లో ఇవ్వాలి. మొదటి దశ ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000 ఇవ్వాలి. అంటే ఫస్ట్ నీకు డాక్యుమెంట్ చేతిలో పెట్టగానే 1,00,000 ఇవ్వాలి. రెండో దశ ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక 2 లక్షలు ఇవ్వాలి. మూడో దశ ఇల్లు పూర్తయ్యే దశలో 2 లక్షలు ఇవ్వాలి. 4వ దశలో ఫ్లాట్ అప్పగించే సమయంలో మరో 1,00,000 ఇవ్వాలి. మొత్తం 6 లక్షలు. ఇండ్ల కేటాయింపులో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, క్లాస్ 4 ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% ఫ్లాట్లను జనరల్ కేటగిరీ కేటాయిస్తారు. అన్ని కేటగిరీల్లో 30% ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేయబోతున్నారు. దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ అని పెట్టిరు. మరి రిజర్వేషన్ కూడా చక్కగా లేదుగా. మళ్ళీ దీంట్లో ఎవరిది? ఆ ఓపెన్ కోటా ఉంది కదా, జనరల్ కేటగిరీ 50%. దాంట్లో ఎవరిని చేరుస్తారు? మళ్ళా కుకట్పల్లి లాంటి ఏరియాల్లో, ఇటు ఎల్బీ నగర్ ఇట్లాంటి ఏరియాల్లో మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళదే ఉన్నది. ఇప్పుడు చాలా డబుల్ బెడ్రూమ్స్ కూడా కొంతమంది వాళ్ళకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? క్యూర్ పరిధిలో నిర్మించబోతున్న ఇందిరమ్మ టవర్లకు బుధవారం సాయంత్రానికి 50,000 దరఖాస్తులు వచ్చినాయి. అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం నాటికి 6,821 దరఖాస్తులు వచ్చినాయి. కుత్బుల్లాపూర్లో 5,800, ఖైరతాబాద్లో 6,000, షేర్లింగంపల్లిలో 3,800, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,000, రాజేంద్ర నగర్లో 2,200, అంబర్పేటలో 3,200, సనత్ నగర్లో 1,500కు పైగా దరఖాస్తులు వచ్చినాయి.
ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండడంతో ఇంకా వందల మంది మీ సేవా కేంద్రాలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తులపై పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అది తక్కువ మెంబరే. చాలా మంది ఎట్లా ఐడి కార్డ్స్ అది లేకపోవడం వల్ల అప్లై చేయలేకపోతున్నారు ఒకటి. రెండోది ఈ 6 లక్షల రూపాయలు ఏ నుంచి తెచ్చి కట్టాలరా లేవని చెప్పి వదిలేస్తున్నారు. లేకపోతే ఇంకా పెరగాలి అసలు యాక్చువల్గా. అది చాలా మందికి ఇండ్లు ఎక్కడివ్వండి. హైదరాబాద్లో దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇండ్లు లేవు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనే బస్తీల్లో అక్కడిక్కడ రెంట్లకు ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 2000, 3000 అప్లికేషన్లు ఏంది, వేలాది అప్లికేషన్లు వస్తాయి. కారణం ఏంటంటే మీరు 6 లక్షల కట్టాలని ఏదైతే పెట్టిరో దాని ద్వారా ఎవరు అప్లై చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఈ రాజీవ్ గృహకల్ప ఇండ్లు కానీ లేదు ఈ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆ వ్యవహారం చూసిన తర్వాత ఎవరు అప్లై చేయరు. ఎందుకంటే అంత వర్స్ట్ స్టేజ్లో ఉంటాయి. మెయింటెనెన్స్ ఉండదు, పట్టించుకోరు, వాటర్ రావు. అది మనకు చెప్పనీకి లేదు. ఇక వచ్చే ఏడాది బోనాల నాటికి గృహప్రవేశం అంటే వచ్చే ఏడాది బోనాల నాటికి గృహప్రవేశం అని అంటే వచ్చే ఏడాదిలోగా మీరు 6 లక్షలు రెడీ చేసుకోవాలి లాటరీలో పేరు వచ్చిన వాళ్ళు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాడ్ ఇచ్చి రైలు ఆంధ్రజ్యోతిలో వచ్చిందా, ఇది ఎందుకండి యాడ్? ఇప్పుడు ఈ యాడ్ ఎందుకు? ఇదే పైసలు ఇదే పేపర్లో యాడ్ ఇచ్చిన అన్ని ఈనాడుకి ఇచ్చారు, అన్ని పేపర్లకు ఇచ్చారు యాడ్ సగం కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టే బదులు అదేదో ఆ టవర్ల కోసం ప్రజలకు ఉపయోగించవచ్చు కదా. ఈ దుబారా ఖర్చు కాకపోతే ఏంది ఇది? ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎంఓ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క లీడర్కి ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి. మీ వాటిల్లో వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు కదా. ఈ బలిసిన పేపర్లకు ఎందుకు ఈ యాడ్స్? సరే ఏమైనా పోనీ చిన్న పేపర్లకు ఏమైనా యాడ్ ఇచ్చారు, వాళ్ళు బతుకుతారు, కొంతమంది ఎంప్లాయీస్ని బతుకుతారని ఒక అర్థం ఉన్నది. ఈ రామోజీరావుకి, రాధాకృష్ణకి, వివేక్ పేపర్కి ఇట్లాంటి పెద్ద పేపర్లకి యాడ్స్ ఎందుకు? ఈ కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టే బదులు ఈ కోట్ల రూపాయల ఇండ్లకు ఖర్చు పెడితే ఒక నలుగురు పేదోళ్ళకి ఇండ్లు వస్తాయి కదా.